ఒక సంచలనాత్మకమైన తీర్పే. దేశవ్యాప్తంగా దీని మీద చర్చ కూడా సాగుతుంది. అసలే మదం ఎక్కువ ఉంటారు. విపరీతమైన కోపంతో వాళ్ళని కొట్టడం ప్రారంభించారు. వాళ్ళ పరిస్థితి సీరియస్గా అయింది. వెంటనే హాస్పిటల్లో జాయిన్ చేశారు. తమిళనాడులోని తూత్తుకుడి జిల్లా సత్తాన్కులం అనే దగ్గర 9 మంది పోలీసులకి ట్రయల్ కోర్టు మరణశిక్ష విధించింది. ఒక జడ్జి మొత్తం వీడియో తీసి. వెల్కమ్ టు అవని న్యూస్ నెట్వర్క్. మనతో సీనియర్ జర్నలిస్ట్ రమణ గారు ఉన్నారు. రీసెంట్గా జరిగిన విషయాల మీద చర్చిద్దాం. హలో అన్న, నిన్న తమిళనాడు రాష్ట్రంలో ఒక 9 మంది పోలీసులకి ట్రయల్ కోర్టు మరణశిక్ష విధించింది. అసలు ఏంటి దాని వెనకాల జరిగిన కథ ఏంటి? నిజంగానే నిన్న వచ్చిన తీర్పు ఒక సంచలనాత్మకమైన తీర్పే. దేశవ్యాప్తంగా దీని మీద చర్చ కూడా సాగుతుంది. ఇది 2020లో జరిగిన సంఘటనకు సంబంధించిన తీర్పు. 20 అంటే దాదాపు 6 ఏళ్ళు అయింది. ఈ తీర్పు రావడానికి 6 ఏళ్ళు పట్టింది. 2020 జూన్ 19వ తేదీ అంటే ఇప్పుడు కరోనా సీవియర్గా ఉన్న టైము, లాక్డౌన్ నడుస్తున్న టైము. తమిళనాడులోని తూత్తుకుడి జిల్లా సత్తాన్కులం అనే దగ్గర ఒక మొబైల్ షాప్ నడుపుతున్న జయరాజ్ అనే అతనికి 59 ఏళ్ళు అప్పటికి. జయరాజ్, అతని కొడుకు బెనిక్స్, ఇద్దరు. బెనిక్స్కి 31 ఏళ్ళు. జయరాజ్కి 3 ఆడపిల్లలు, భార్య, బెనిక్స్ కొడుకు, మొత్తం 6 కుటుంబం. ఆ కుటుంబం మొత్తం ఆ మొబైల్ షాప్ మీద ఆధారపడి బతుకుతున్నది. ఆ రోజు సత్తాన్కులం పోలీసులు బయలుదేరారు జీప్లో. చెక్కింగ్ చేసుకుంటూ వెళ్తే ఈ షాప్ తెరిచి ఉన్నది. చాలా కొంత టైం ఉంటుంది, ఈవినింగ్ టైము, సాయంత్రం టైము. మూయాల్సిన సమయాన్ని అప్పుడు ప్రభుత్వం ప్రకటించింది. అది తెరిచున్నది. ఆ షాప్ దగ్గరికి వెళ్ళారు పోలీసులు. ఎందుకు ఇంకా తెరిచున్న మూసేయాలని పోలీసులు చెప్పారు. అప్పటికి ఇంకా నిజానికి టైం కాలే, మూయాల్సిన టైం కాలేదు. జయరాజ్ అదే చెప్పాడు, ఇంకా టైం కాలేదు కాబట్టి మూసేయించాలి. వీళ్ళు డబ్బులు అడిగారు పోలీసులు. డబ్బులు అడిగితే డబ్బులు ఎందుకు ఇవ్వాలి, నేనేమి చట్ట వ్యతిరేకంగా చేయట్లేదు, చట్ట ప్రకారం చేస్తున్నాను జయరాజు మాట్లాడాడు. పోలీసులకు జయరాజుకు తీవ్రంగా వాగ్వాదం జరిగింది. పక్కనే బెనిక్స్ కూడా ఉన్నాడు, కొడుకు. వాళ్ళిద్దరూ ఈ పోలీసులు చాలా తీవ్రంగా వాగ్వాదం అయింది. పోలీసులు అక్కడనే వాళ్ళిద్దరిని పట్టుకెళ్ళి జీబులో వేసి పోలీస్ స్టేషన్ పట్టుకెళ్ళారు. పోలీస్ స్టేషన్ పట్టుకెళ్ళిన తర్వాత కూడా వాళ్ళ మధ్య వాగ్వాదం జరిగింది. నేను చట్ట ప్రకారమే ఎంతవరకు ఉండాలో అంతవరకే మొబైల్ షాపు తెరిచి ఉంచాను, అంతకుమించి చేయలేదు. మీరు డబ్బులు అడిగితే నేను డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్తున్నాను. దాంతో విపరీత అహంకారంతో ఉన్న పోలీసులకు వీళ్ళు ఇచ్చిన జవాబులతో అసలే మదం ఎక్కువ ఉంటారు. విపరీతమైన కోపంతో వాళ్ళని కొట్టడం ప్రారంభించారు. రాత్రి 8:30కు మొదలుపెట్టిన కొట్టుడు తీవ్రమైన చిత్రహింసలు, లాఠీలతో కొట్టారు. రకరకాల పద్ధతుల్లో పోలీసులందరూ, సిఐఎస్ఐలతో సహా. రక్తాలు గారాయి, శరీరం అంతా రక్తమైపోయింది, బట్టలు రక్తమైపోయి, గోడల మీద కూడా రక్తాలు పడ్డాయి. అంత దారుణంగా కొట్టారు. ఆ తర్వాత పోలీసులందరూ కలిపి లాకప్లో నెత్తురు దుడిచేశారు. గోడలకున్న నెత్తురు దుడిచేసి, తలుపుల మీద కూడా నెత్తురు పడ్డది. ఆ నెత్తురు దుడిచేసి వీళ్ళ బట్టలు మార్చేశారు. బట్టలు మార్చేసి నెక్స్ట్ డే వీళ్ళను ముందు డాక్టర్ దగ్గరికి కోర్టుకు తీసుకెళ్లే ముందు డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళడం అనేది సహజం. డాక్టర్ దగ్గర తీసుకెళ్లారు. డాక్టర్ దగ్గర తీసుకెళ్ళిన తర్వాత జడ్జి ఇంటికి తీసుకెళ్లారు. అప్పుడు ఇళ్లలోనే జరిగిన కోవిడ్ టైం కాబట్టి అప్పటికే వీళ్ళు నడవలేని పరిస్థితిలో ఉన్నారు. వీళ్ళిద్దరూ కూర్చోలేని పరిస్థితిలో కూడా ఉంది. శరీరం అంతా వాచిపోయి ఉంది, గాయాలపై నెత్తురు కనబడుతున్నది. అలాంటి పరిస్థితుల్లో వీళ్ళని జడ్జి దగ్గర తీసుకెళ్లారు. జడ్జి ఇంటి బయట వీళ్ళున్నారు, గేటు బయట. జడ్జి పైనుంచి వీళ్ళని చూస్తున్నాడు తప్ప లోపలికి ఏం పిలవలేదు. కరోనా టైం కాబట్టి లోపలికి పిలవాల్సిన అవసరం లేదు. వీళ్ళని నిలబెట్టి ఉంచారు వాళ్ళు. జడ్జి అక్కడే వాళ్ళు ఏం జరిగింది, వాళ్లకు మెడికల్ రిపోర్ట్ ఏంది అనేది చూడలేదు. వాళ్ళకి ఏం దెబ్బలు తగిలాయా లేదని వాళ్ళని అడగలేదు. ఏం జరగలేదు. వెంటనే రిమాండ్ రాశారు. వాళ్ళని తీసుకెళ్ళి జైల్లో వేశారు. జైల్లో వేసిన తర్వాత జైలుకి వెళ్ళిన తర్వాత వాళ్ళ పరిస్థితి సీరియస్గా అయింది. వెంటనే హాస్పిటల్లో జాయిన్ చేసిన తర్వాత ఇద్దరు చనిపోయారు. మెజిస్ట్రేట్ పేరు, వీళ్ళని రిమాండ్కి పంపించిన మెజిస్ట్రేట్ పేరు డి శరవణన్. ఈ మొత్తం ఇన్సిడెంట్ తర్వాత బయటకు వచ్చిన తర్వాత శరవణన్ మీద కూడా హైకోర్టు విచారణ జరిపించింది. ఎందుకు ఇలా చేశాడు? విచారణ జరిపించుకొని తీవ్రమైన శిక్ష వదిలేదు, మందలిచ్చి వదిలేసింది. కానీ వీళ్ళిద్దరిని
జైలుకు తీసుకెళ్లారు, సబ్ జైలు అక్కడి నుంచి 100 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఆ 100 కిలోమీటర్ల దూరం తీసుకెళ్లారు. అక్కడ వాళ్ళిద్దరూ 22న బెనిక్స్ చనిపోయాడు, 23న జయరాజ్ చనిపోయాడు. ఈ చనిపోయిన తర్వాత దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళనలు వచ్చాయి. జడ్జి మీద కూడా తీవ్ర ఆరోపణలు వచ్చాయి. జడ్జి కనీసం చూసుకోవాలి, అసలు డాక్టర్ రిపోర్ట్ ఏమి ఇచ్చిండో కనీసం చూడాలి, వాళ్ళని అడగాలి. జడ్జి బాధ్యత. పోలీసులు ఎవరైనా తీసుకొచ్చారు జడ్జి దగ్గరికంటే వాళ్ళని అడగాలి, పోలీసులు కొట్టారా, తిట్టారా, ఏం చేశారని అడగాల్సిన బాధ్యత కూడా మర్చిపోయి జడ్జి పట్టించుకోలేదు. దాంతో తీవ్రమైన జడ్జి మీద విమర్శలు వచ్చాయి, పోలీసుల మీద విమర్శలు వచ్చాయి, దేశవ్యాప్తంగా ఆందోళన వచ్చాయి. తమిళనాడులో కరోనా టైంలో కూడా రోడ్డు ఎక్కారు జనం. దాంతో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు కానీ మర్డర్ కేసుగా నమోదు చేయలేదు, పోలీసుల మీద కేసు పెట్టకుండా అసహజ మరణం అనే కేసు పెట్టేసి ఎఫ్ఐఆర్ నమోదు చేసి దాంతో మరింత సీరియస్ అయింది. పెద్ద ఎత్తున ఆందోళన రావడంతో దేశవ్యాప్తంగా పబ్లిక్ ఒత్తిడి, మీడియాలో ప్రచారం, దీంతో సిబిసిఐడి ఎంక్వైరీ స్టార్ట్ చేయించింది ప్రభుత్వం. సిబిసిఐడి రాష్ట్రానికి సంబంధించిన సిబిసిఐడి ఎంక్వైరీ. ఆ సిబిసిఐడి ఎఫ్ఐఆర్ని మార్చి మర్డర్గా మరిన్ని సెక్షన్లు జోడించి మర్డర్గా డిక్లేర్ చేసింది. అయినా ఆగలేదు ఆందోళనలు, చాలా సీరియస్ ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రజల ఒత్తిడి తీవ్రంగా ఉంది. రాజకీయ నాయకులు ఏం మాట్లాడట్లేదు, ప్రతిపక్షాలు ఏమో మాట్లాడుతున్నాయి కానీ ఏఐడిఎంకే ప్రభుత్వం అప్పుడు ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయి కానీ పెద్దగా సీరియస్ విషయంగా తీసుకోలేదు. కానీ ప్రజలు పెద్ద ఎత్తున దీని మీద కసితో ఉన్నారు, చాలా కోపంగా ఉన్నారు పోలీసులతో. దాంతో మద్రాస్ హైకోర్టు దీన్ని సుమోటోగా తీసుకొని ఈ కేసును సిబిఐకి అప్పచెప్పింది. ఆ తర్వాత ఈ కేసు విచారణ ప్రారంభమైంది. సిబిఐకి అప్పచెప్పిన తర్వాత దాదాపు 2020న సిబిఐకి అప్పచెప్పారు. 20 జూన్లో మొత్తం ఈ కేసు జూన్ 2020న స్టార్ట్ అయింది. ఇప్పుడు 2026 మార్చ్ వరకు కేసు నడిచింది. ఏప్రిల్ 7 నిన్న కేసు తీర్పు వచ్చింది. మదురై ఫస్ట్ అడిషనల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్ జడ్జి జి ముత్తుకుమార్ తీర్పు చెప్తే ఇది రేరెస్ట్ ఆఫ్ రేర్ కేసు కాబట్టి వీళ్ళకి యావజ్జీవ కారాగార శిక్ష సరిపోదు, ఉరి శిక్షనే, ఒక ఉరి శిక్ష కాదు 2 ఉరి శిక్షలు విధించాడు. ఇది దేశవ్యాప్తంగా ఈ తీర్పు మరొకరిని ఈ విధమైన నేరాలు చేయడానికి భయపడే పరిస్థితి ఉండాలి కాబట్టి ఈ తీర్పు ఇస్తున్నా అని చెప్పాడు. మొత్తం 10 మంది పోలీస్ అధికారులు. అందులో విచారణ జరుగుతుండగానే స్పెషల్ సబ్ ఇన్స్పెక్టర్ పాల్దురై COVID-19 టైంలోనే చనిపోయాడు. కోవిడ్ సమయంలో మిగతా 9 మందికి 2 మరణశిక్షలు విధించారు. అందులో ఇన్స్పెక్టర్ ఎస్ శ్రీధర్, సబ్ ఇన్స్పెక్టర్ రఘు గణేష్, ఇంకో సబ్ ఇన్స్పెక్టర్ బాలకృష్ణన్, హెడ్ కానిస్టేబుల్ మురుగన్, మరో హెడ్ కానిస్టేబుల్ సమదురై, కానిస్టేబుల్ ముత్తురాజ్, చెల్లాదురై, థామస్ ఫ్రాన్సిస్, వేలుముత్తు, వీళ్ళకి 2 మరణశిక్షలు విధించాడు. అయితే ఇది ట్రయల్ కోర్టు తీర్పు మాత్రమే, మదురై ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పు మాత్రమే. ఇంకా చాలా కోర్టులని పైకి వెళ్ళడానికి చాలా సమయం ఉంది. సుప్రీంకోర్టు దాకా వెళ్తుంది ఖచ్చితంగా ఈ కేసు. వాళ్ళేమి చిన్న వ్యక్తులేం కాదు, వాళ్ళకు పోలీస్ డిపార్ట్మెంట్ మద్దతు కూడా ఉంది. చిన్న వ్యక్తులు పై దాకా వెళ్తుంది. అప్పటి వరకు ఈ మరణశిక్షలు ఉంటాయా ఉండవా, చివరి కోర్టు మళ్ళీ కేసు మొత్తం ఏ కోర్టు అయినా మధ్యలోనో చివరిలోనో కొట్టేస్తుందా ఉంటుందా అనేది ఇప్పుడే మనం చెప్పలేం. అయితే అన్న ఈ కేసులో కీలక సాక్షిగా ఒక లేడీ కానిస్టేబుల్ ఉంది అనే విషయం బయటకు వచ్చింది. అసలు ఆమె కథ ఏంటి? ఈ మొత్తం కేసులో నిజంగా శిక్ష పడడానికి సిబిఐ కృషి చేసింది ఒకటి, శిక్ష పడడానికి హెడ్ కానిస్టేబుల్ రేవతి ప్రధాన కారణం. హెడ్ కానిస్టేబుల్ రేవతి కనుక ధైర్యం చేసి నిజాయితీగా తన మనసు నమ్మినట్టు ముందుకు రాకపోతే ఈ శిక్ష పడే పరిస్థితి లేదు. ఆ రోజు జయరాజ్ను ఆయన కొడుకును పోలీస్ స్టేషన్ తీసుకొచ్చినప్పటి నుంచి హెడ్ కానిస్టేబుల్ రేవతి స్టేషన్లోనే ఉన్నది. ఆమెకు ఆ డ్యూటీ ఉన్నది, ఆ స్టేషన్లో డ్యూటీ ఉన్నది, స్టేషన్లో ఉన్నది. వాళ్ళిద్దరిని కొడుతున్నప్పటి నుంచి ఆమె చూస్తున్నది, రక్తాలు గారుతుండగా చూస్తూ ఉన్నది. ఆమె హృదయం చాలాసార్లు చెప్పింది ఆమె ఇంటర్వ్యూల్లో, ఆమె ఏడుపు వస్తున్నది. ఆమె కొడుతుంటే వాళ్ళ అరుపులు వింటూ ఉంటే ఏడుపు వస్తున్నది. రక్తాలు గోడ మీద చిల్లుతున్నాయి, రక్తాలు ఈయన కొడుతూ ఉంటే గోడ మీద చిల్లుతున్నాయి రక్తాలు, తలుపుల మీద రక్తాలు చిల్లుతున్నాయి. ఈమె చూస్తున్నది. మధ్యలో కొట్టడం ఆపి బయటకు వచ్చిన వెంటనే ఈమె మంచినీళ్ళు ఇస్తున్నది వాళ్ళకి.
ఆ తర్వాత మళ్ళీ వెళ్ళి వీళ్ళు కొడుతున్నారు. పొద్దున 3 గంటల తర్వాత కూడా 8:30కు మొదలు పెడితే తెల్లారగట్ల 3-4 దాకా కొడుతూనే ఉన్నారు. చాలా దారుణమైన హింస. వాళ్ళ కసి అంతా ఎన్ని రోజుల కసి, వాళ్ళ ఇళ్లలో ఉన్న కసియా, బయట సమాజం మీద కసియా, అధికారుల మీద కసియా, వాళ్ళు ఆ క్రూరంగా తయారైన ఆ పోలీసులు వాళ్ళని చాలా దారుణంగా హింసలు పెడతారు. 3rd డిగ్రీ భయంకరమైన 3rd డిగ్రీ. ఆ మొత్తం చూసిన ఆమె స్వయంగా తనకు తాను మెజిస్ట్రేట్ దగ్గరికి వెళ్ళి తను ఏమేం చూసిందో మొత్తం చెప్పింది. చెప్పడమే కాకుండా పోలీసులందరినీ ఆమె వీళ్ళు 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 కొట్టింది అనేది కూడా చెప్పింది. అందరి గురించి చెప్పింది. ఆమె తర్వాత ఆమె మీద పైనుంచి పై అధికారుల బెదిరింపులు వచ్చినాయి. ఉద్యోగాలను పీకేస్తామని చెప్పాను, డిస్మిస్ చేస్తామని చెప్పాను, బెదిరించారు. బయట నుంచి బెదిరింపులు వచ్చినాయి, ఫోన్ బెదిరింపులు వస్తాయి, హత్య చేస్తామని బెదిరింపులు వచ్చినాయి, రకరకాల బెదిరింపులు వచ్చినాయి. ఆమె భర్త కొద్ది రోజులు అండర్ గ్రౌండ్ ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ కేసు సాక్షిగా ఈమె మారిన తర్వాత భర్త ఆమె అండర్ గ్రౌండ్ ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ పరిస్థితుల్లో మెజిస్ట్రేట్ కోర్టు ఆమెకు రక్షణ కల్పిస్తూ ఆమె ఇంటి దగ్గర పోలీసులు పెట్టారు. కొంతకాలం ఆమె లీవ్లో ఉన్నది. పోలీస్ స్టేషన్కి వస్తే ఆమెను ఏం చేస్తారు అనే అంత భయంకరమైన పరిస్థితి కల్పించారు పోలీసులు. ఆ తర్వాత ఆమె చాలా టీవీ ఛానళ్లకు ఇంటర్వ్యూలు ఇచ్చింది. ఇంటర్వ్యూలు అంటే ఆమె మొహం కనిపిస్తూ ఇవ్వలేదు, ఫోన్ ఇన్లు ఇచ్చింది, ఫోన్లో ఇంటర్వ్యూలు ఇచ్చింది. ఆమె భర్త ఇంటర్వ్యూలు ఇచ్చారు. చాలామందికి ఏం జరిగింది ఆ రోజు అనేది చాలామందికి ఇంటర్వ్యూలు ఇచ్చారు. అప్పుడు అప్పటి సోషల్ మీడియాలో మిగతా దేశం అంతా ఆమెను చాలా మెచ్చుకుంది. ఆమె ధైర్యాన్ని కూడా మెచ్చుకుంది. అయినా ఆమె నిలబడడానికి ఆమె మనస్సాక్షి ఒక్కటే కారణం. ఆమె చాలా వివరాలు చెప్పింది మెజిస్ట్రేట్కు. మొదటి అంతస్తులో ఉన్న టేబుల్ మీద పడ్డ రక్తం మరకలను మెజిస్ట్రేట్కు చూపించింది. మొత్తం తుడిచేశారు వాళ్ళు. తుడిచేసిన అక్కడక్కడ మిగిలిపోయిన రక్తం మరకలను ఆమె చూపించింది. గోడల మీద తుడిచేసిన ఇంకా మిగిలిపోయిన రక్తం మరకలను మెజిస్ట్రేట్కు ఆమె చూపించింది. అంత ధైర్యంగా ఆమె చేయడం వల్లనే కేసు ఇక్కడి వరకు వచ్చింది. ஆமை மாట్లాడిன மாட்டல் చాలా இன்டர்வியூல என்னோட மனசாட்சிப்படி நான் வந்து இது சொன்னேன். என்னோட ரிப்போர்ட் இது வந்து நான் எங்கனாலும் சொல்ல, மற்றபடி வேற ஒன்றும் இல்லை. నా ఉద్యోగం పట్ల నిజాయితీగా ఉండాలని అనుకున్నాను కాబట్టి ఇంతగా సాక్ష్యం చెప్పగలిగాను అని ఆమె చెప్పింది. ఆమె భర్త కూడా చాలాసార్లు ఆమె ఆ రక్తాన్ని, ఆ రోజు జరిగిన భయంకరమైన హింసను, ఆ రక్తాన్ని, ఆ టార్చర్ను చూసి భరించలేకపోయింది, నిద్రపోలేకపోయింది. ఇంటికి వచ్చి కొద్ది రోజుల పాటు ఆమెకు నిద్ర లేదు, ఆమె అల్లకల్లోలంగా జీవించింది. ఆమె దాంతోనే మనస్సాక్షికి ఎదురు నిలవలేక ఆమె జడ్జి దగ్గరికి వెళ్ళి నిజాలను చెప్పింది అనేది భర్త కూడా చెప్పాడు. அடியை பார்த்தோன்னே அந்த வர்ற ரத்தத்தை பார்த்தோன்னே அவளுக்குள்ளே இருக்கிறதுக்கே மனசு இல்லை. அப்போ நான் இதனால உனக்கு வேலைக்கு என்ன பிரச்சனை வந்தாலும் நான் இருக்கேன் உனக்கு வந்து. அதனால் அன்றைக்கி என்ன நடந்துச்சு அதை அப்படியே சொல்லுவேன். இதே இது வந்து இப்போ இதே பிரச்சனை இதே எப்படி விட்டோம்னா நாளைக்கு எனக்கு 2 பிள்ளைகள் இருக்குது வந்து. இதே என் பிள்ளைக்கு நாளைக்கு வரும்போது நாளைக்கு இதே மாதிரி தான் போகும் வந்து. ஒன்றுமே இல்லாமல் தான் போகும் வந்து. எனக்கு மனசு ரொம்ப சந்தோஷமாக இருக்குது. எனக்குன்னா என் மனைவி வந்து இன்னும் மன உணர்ச்சியில் உட்காந்துட்டு இருக்கேன் வந்து. இதனால் உயர் அதினால எங்களுக்கு வந்து இது டார்ச்சர் வருமோ, மக்கள் வந்து பிரச்சனை வருமோ, அந்த ஒரு மன உணர்ச்சியில் அப்படி உட்காந்துட்டு இருக்காங்க. ఇలా ఇంత దుర్మార్గమైన, క్రూరమైన పోలీసులు ఉన్న చోట, ఒకే పోలీస్ స్టేషన్లో 10 మంది పోలీసులు ఉన్న చోట రేవతి లాంటి వాళ్ళు కూడా ఉంటారు. మొత్తం పోలీస్ వ్యవస్థ అతి క్రూరంగా, అతి దుర్మార్గంగా, నిజంగా చెప్పాలంటే కొంతమంది హెడ్డింగులు కూడా పెడతారు, రాక్షసులు అని. రాక్షసులకు గురి శిక్ష పడిందని. భారతదేశంలోని పోలీస్ వ్యవస్థ ఇంత రాక్షసంగా ఉన్నా, ఇంత దుర్మార్గంగా, ఇంత క్రూరంగా ఉన్నా పోలీసులు రేవతి లాంటి వాళ్ళు కూడా ఇంకా ఉన్నారు. కాబట్టి ఎంతో కొంత పోలీస్ వ్యవస్థ మీద కొంత మేరకైనా నమ్మకం కలుగుతుంది. అసలు ఎందుకు పోలీస్ వ్యవస్థ ఇంత క్రూరంగా తయారైందంట? ఖచ్చితంగా దీని గురించి చాలా రిపోర్ట్లు వచ్చాయి. హ్యూమన్ రైట్స్ కమిషన్స్ కానీ, మానవ హక్కుల వేదికలు కానీ, పౌర హక్కుల సంఘాలు కానీ, దేశవ్యాప్తంగా చాలా పరిశోధనలు జరిగాయి. అయినా దాని గురించి కూడా మాట్లాడుకోవాలి. అయితే దేశంలో ఇప్పుడు తమిళనాడులో 9 మంది
ఉరిశిక్ష పడింది 9 మందికి. దాని గురించి మనం ఇంత మాట్లాడుకుంటున్నాం, కానీ భారతదేశంలో రోజుకు 5కు పైన లాకప్ డెత్తులు జరుగుతున్నాయి ఒక రోజుకి. కానీ శిక్షలు ఎన్ని పడుతున్నాయి? 2010-20 నేషనల్ క్యాంపెయిన్ అగేన్స్ట్ టార్చర్ అనే సంస్థ నివేదిక ప్రకారం 2010-20 మధ్యలో సగటున రోజుకు 5 మరణాలు. పోలీసులు కావచ్చు, పోలీస్ స్టేషన్ కావచ్చు, జైలు కావచ్చు, రోజుకు 5 మరణాలు. 2020-2026లో కోవిడ్ సమయంలో కూడా ఈ మర్డర్స్ తగ్గలేదు. 2020-21 నుంచి 21-22 అంటే 2020 నుంచి 2022 దాకా 4,484 కేసులు రిజిస్టర్డ్ కేసులు. ఇది ఎవరో ప్రకటించింది కాదు, కేంద్ర హోమ్ మినిస్ట్రీ ప్రకటించింది. ఇంతమంది మర్డర్ అయ్యారు. లాకప్ డెత్, దీన్ని మర్డర్ అంటే పోలీసులు ఒప్పుకోరు. లాకప్ డెత్ అన్నా తప్పనిసరి పరిస్థితుల్లో ఒప్పుకుంటారు, కానీ లాకప్ డెత్ అంటే ఎలాగైనా జరగచ్చు. వాళ్ళే చాలా చోట్ల వాళ్ళే ఆత్మహత్య చేసుకున్నారని చెప్పడానికి ప్రయత్నం జరుగుతుంది. గత 10-15 ఏళ్లలో సగటున సంవత్సరానికి 1,500 నుంచి 2,500 మంది చనిపోయారు మరణాలు పోలీస్ స్టేషన్లలో. ఇన్ని మర్డర్లు జరుగుతుంటే, ఇన్ని హత్యలు పోలీసులు చేస్తూ ఉంటే, పోలీసుల మీద కేసులు పెట్టినా సరే కన్విక్షన్స్ రేట్ ఎంత ఉంది? అసలు ఎంతమంది శిక్షలు పడుతున్నాయి? 20 ఏళ్లలో కేవలం 26 మంది పోలీసులు మాత్రమే శిక్షించబడ్డారు. 26 మంది మాత్రమే. ఇన్ని వేలాది మంది చనిపోయారు పోలీస్ స్టేషన్లో, లాకప్ డెత్లో, పోలీసుల చేతుల్లో హింస భరించలేక చనిపోయిన వాళ్ళే, హింసతో చనిపోయిన వాళ్ళే, మొత్తం పోలీసుల హింసలకు చనిపోయిన వాళ్ళే. ఇన్ని వేల మంది, ఇన్ని వందల మంది ఉంటే, ఇన్ని కేసులు ఉంటే, వేల కేసులు ఉంటే 26 మందికి మాత్రమే శిక్ష పడిందిగా. అంటే 9 మందికి ఉరిశిక్ష వేశారనేది మనం ఆనందంగా ఫీల్ అవుతున్నాం, కానీ ఉరిశిక్ష అసలు ఏ శిక్ష పడకుండా మర్డర్లు చేసి హ్యాపీగా తిరిగే పోలీసులు ఎక్కువ మంది ఉన్నారు. బ్రదర్హుడ్ ఆఫ్ సైలెన్స్ అంటారు దీన్ని. పోలీసులను రక్షించడానికి, తమ వాళ్ళని రక్షించడానికి చాలా తీవ్రంగా ప్రయత్నం చేస్తుంటారు. అందులో భాగంగానే ఎవరికి శిక్షలు పడవు. దేశవ్యాప్తంగా మన దగ్గర తెలంగాణ, ఏపీ 2021-25 మధ్యలో తెలంగాణలో 12 లాకప్ డెత్లు అయ్యాయి. 12. ఏపీలో 11 అయినాయి లాకప్. ఈ మధ్య కూడా లాకప్ డెత్లు అయినాయి 2026. NHRC డేటా ప్రకారం 2011-2022లో 1,107 పోలీస్ కస్టడీ డెత్లు. దీంట్లో ఒక్క పోలీసుకు అంటే 1,107 పోలీస్ కస్టడీ డెత్లు జరిగితే ఒక్క పోలీసు కూడా కన్విక్ట్ కాదు, ఒక్కరి మీద కూడా శిక్ష పడలేదు. ఇది మనం ముందు తెలుసుకోవాల్సింది. తర్వాత మీరు ఇందాక అడిగిన ప్రశ్న, ఎందుకు వీళ్ళు ఈ విధంగా తయారవుతున్నారు? వీళ్ళు ఈ విధంగా తయారవడానికి పుట్టుకతో పోలీసులు అందరూ దుర్మార్గులు కాదు. పుట్టుకతో వీళ్ళు ఈ విధంగా తయారవడానికి 3 కారణాలు అనేది హ్యూమన్ రైట్స్ వాచ్ స్టేటస్ ఆఫ్ పోలీసింగ్ ఇండియా, హ్యూమన్ రైట్స్ వాచ్ స్టేటస్ అండ్ పోలీసింగ్ ఇన్ ఇండియా రిపోర్ట్ 2025, NHRC. అదే కాకుండా ఇంకా వివిధ అధ్యయనాల ప్రకారం మనం చూస్తే వీళ్ళు ఈ విధంగా తయారవడానికి ప్రధానంగా 3 కారణాలు. ప్రధాన కారణం, ఫస్ట్ కారణం పోలీస్ ట్రైనింగ్. పోలీస్ ట్రైనింగ్లోనే వీళ్ళు ఈ విధంగా క్రూరంగా, దుర్మార్గంగా, హింసాత్మకంగా, రాక్షసులుగా మారగడానికి పోలీస్ ట్రైనింగ్ ఒక కారణం. రెండోది వ్యవస్థ, టోటల్ వ్యవస్థ వాళ్ళు ఈ విధంగా మార్చడానికి కారణం. మూడోది రాజకీయ నాయకులు, రాజకీయ వ్యవస్థ. ఈ 3 కారణాలు వాళ్ళు ఈ విధంగా మారడానికి కారణాలు. ఇందులో ఒక్కొక్కటి ఏ విధంగా అనేది మనం చాలా వివరంగా మాట్లాడుకోవాలి. ట్రైనింగ్లోనే పోలీసులు వర్సెస్ ప్రజలు, వాళ్ళు వర్సెస్ మనము అనేది నేర్పిస్తారు. వాళ్ళంటే ఎవరు? ప్రజలు వర్సెస్ పోలీసులు. ప్రజల కోసం పనిచేయాల్సిన పోలీసులు, ప్రజల ట్యాక్స్లతో, ప్రజలు కట్టే పన్నులతో జీతాలు తీసుకునే పోలీసులు, చట్ట ప్రకారం, రాజ్యాంగం ప్రకారం పోలీసులు ప్రజలకు జవాబుదారి. ప్రజలే పై అధికారులు అంటే ఎవరు? ప్రజలు. అంతే కదా. కానీ వాళ్ళు నేర్చుకునేది ఫస్ట్ ట్రైనింగ్లో వాళ్ళు వర్సెస్ మనము, అంటే ప్రజలు వర్సెస్ పోలీసులు అనేది నేర్చుకుంటారు. అక్కడే మొదలవుతుంది. హ్యూమన్ రైట్స్, ఎథిక్స్, ఎవిడెన్స్ బేస్డ్ ఇంట్రాగేషన్, వీటి మీద అసలు ట్రైనింగ్లోనే పెద్దగా చెప్తారు. ట్రైనింగ్లో హ్యూమన్ రైట్స్ గురించి చెప్తారు, ఎథిక్స్ గురించి చెప్తారు, ఎవిడెన్స్ బేస్డ్ ఇంట్రాగేషన్ గురించి కూడా చెప్తారు. కానీ అది హఠాత కుంజరలాగా ఉంటుంది. అది ప్రధానంగా వీళ్ళకి నేర్పించేది టార్చర్ను. కన్ఫెషన్ తీసుకోవడానికి ముఖ్యమైన మార్గం టార్చర్ అనేది వీరి బుర్రల్లో ఎక్కుతుంది.
కన్ఫెషన్ తీసుకోవడానికి ఎవిడెన్స్ బేస్డ్ ఇంటరాగేషన్ అనేది వాళ్ళ బుర్రలో ఎక్కదు. వాళ్ళ ట్రైనింగ్లో వాళ్ళకి ఎక్కిచ్చేది టార్చర్. వాళ్ళని కన్ఫెస్ చేయించాలంటే నువ్వు టార్చర్ చేయాలనేది వాళ్ళకి బుర్రలో ఎక్కుతుంది. ట్రైనింగ్లో భాగం ఇది. ఇంకొకటి 2025లో వచ్చిన రిపోర్టు ప్రకారము 55% పోలీసులు సర్వే జరిపిన సర్వే వచ్చిన రిపోర్టు 55% పోలీసులు టార్చర్ అనేది తమ జాబులో అతి ముఖ్యమైన భాగం అని నమ్ముతున్నారు. పోలీసులు నమ్ముతున్నారు టార్చర్ అనేది తమ డ్యూటీలో ముఖ్యమైన భాగం అని. పోలీసులు ఇంతకంటే దుర్మార్గం ఇంకేమైనా ఉంటుందా? టార్చర్ అనేది ముఖ్యమైన భాగం అనేది పోలీసులు నమ్ముతుంటారు. అంటే ట్రైనింగ్ అలాగా ఇస్తుండ్రు. వాళ్ళ ట్రైనింగ్ సమయంలోనే అధికారాన్ని కాపాడడం అనేది ప్రముఖంగా ఉంటుంది. అధికారాన్ని కాపాడడం అంటే అధికారం = హింస. అధికారాన్ని కాపాడడం అంటే హింస ప్రయోగించడం అనే విషయాన్ని వాళ్ళ బుర్రల్లోకి ఎక్కిస్తారు. అధికారాన్ని కాపాడడమే వాళ్ళ ప్రధాన లక్ష్యం, ప్రజలను కాపాడడం కాదు. అధికారంలో ఉన్న వాళ్ళని కాపాడడం, అధికారాన్ని కాపాడడం. అధికారంలో ఉన్న వాళ్ళంటే మనం మామూలు దృష్టిలో చూస్తే రాజకీయ నాయకులే కనబడతారు, అంతేకాదు. అధికారంలో ఉన్న వాళ్ళని అంటే ఈ వ్యవస్థను నడిపిస్తున్న వాళ్ళు ఎవరైనా కావచ్చు, కార్పొరేట్ కంపెనీలు కావచ్చు, పెద్ద పెద్ద భూస్వాములు కావచ్చు, ఎవరైనా కావచ్చు. వాళ్ళను కాపాడడమే తమ విధి. వాళ్ళని కాపాడాలంటే వాళ్ళకు వ్యతిరేకుల మీద హింసను ప్రయోగించాలని వాళ్ళ బుర్రల్లో ఎక్కిస్తారు. అలా తయారవ్వడానికి వీళ్ళ ట్రైనింగ్ తర్వాత ఉద్యోగంలో చేరిన 2-3 ఏళ్లలో వీరు పవర్ డ్రంక్ అవుతారు. అంత దారుణంగా పవర్ వీళ్ళ మెదడులోకి ఎక్కిపోతుంది. ఇది ఇప్పటికీ బ్రిటిష్ వలస అవశేషాలు ఇంకా మనం వదలలేదు. బ్రిటిష్ వలస కాలంలో ఉన్న చట్టాలనే కొనసాగిస్తూ చట్టాలు కొనసాగించడం, ఆ మనస్తత్వాన్ని కూడా కొనసాగిస్తున్నాం. ఇప్పటికీ 1861 పోలీస్ యాక్ట్ ఇప్పటికీ మనం కొనసాగిస్తున్నాం. పోలీసులను ప్రజాసేవకులుగా కాకుండా పవర్ టూల్గా ఈ చట్టం చూస్తుంది. పవర్ టూల్, పవర్ని కాపాడడానికి ఉపయోగించే ఒక పవర్ టూల్గా మాత్రమే ఇది చూస్తుంది. ప్రజాసేవకులుగా చూడదు. పోలీసులు కూడా అలాగా ఫీల్ అవుతారు. అధిక పవరు పోలీసులకు ఇచ్చే ఒక అధికారం, అధిక పవర్. ప్రశ్నించడు, ప్రశ్న ఉండదు, అధిక పవర్ ఇస్తారు. ఇవన్నీ జరిగితే కాపాడే వాళ్ళు కూడా ఉంటారు. ప్లస్ విచక్షణ అనే ఒక చిన్న మాట, పోలీసులు సొంత విచక్షణతో పనిచేయాలి అనే మాట వింటూ ఉంటాం కదా. ఆ విచక్షణ అనేది అది 2 వైపులా పదునున్న కత్తి లాంటిది. విచక్షణ మంచికి పనిచేస్తుంది, చెడుకు పనిచేస్తుంది. ఈ అధికారం, అధిక పవరు ప్లస్ విచక్షణ కలిపితే ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోవడం కావచ్చు, టార్చర్లు చేయడం కావచ్చు, బూటకం ఎన్కౌంటర్లు చేయడం కావచ్చు, బెదిరించడం కావచ్చు, దాడులు చేయడం కావచ్చు, అనేక రకాల హింసలు, ఇవన్నీ ఇందులోనే ఇమిడున్నాయి. ఆ ట్రైనింగ్లోనే ఇవన్నీ నేర్పిస్తారు. దీనితో పాటు పని ఒత్తిడి, దాదాపు 10-12 గంటలు, ఇంకో కొంతమంది 15 గంటలు కూడా పనిచేస్తారు. సెలవులు ఉండవు. పని చేయిస్తే ఇష్టం వచ్చినట్టు పని చేయిస్తారు. అలాగే వాళ్ళ పద్ధతి ఉంది. ఇప్పుడు కొంత తగ్గినట్టున్నది కానీ ఎస్పీలను దొరలు అని పిలువడే పద్ధతి ఉంది. పైవాళ్ళు భూస్వాములు, దొరలు. అలా కిందికి వస్తుంటే మన కుల వ్యవస్థ లాగే, మన కుల వ్యవస్థ నిచ్చెన మెట్ల కుల వ్యవస్థ ఎలాగో పోలీసు వ్యవస్థలో కూడా అలాగే ఉంటుంది. కింది స్థాయి కానిస్టేబుల్ తన హెడ్ కానిస్టేబుల్ను గౌరవించాలి. హెడ్ కానిస్టేబుల్ బూతులు తిట్టినా పడాలి. హెడ్ కానిస్టేబుల్ ఎస్ఐని, ఎస్ఐ మిగతా వాళ్ళందరూ కలిపి సిఐ మిగతా వాళ్ళందరూ కలిపి డిఎస్పీని, లేకపోతే ఏసీపీని, వీళ్ళందరూ కలిపి డీసీపీని, వాళ్ళందరూ సిపిని లేక ఎస్పీ. ఈ విధంగా ఈ వ్యవస్థ వాళ్ళు బూతులు తిట్టినా పడాల్సి వస్తుంది, ఎన్ని మాటలన్నా పడాల్సి వస్తుంది. చాలా ఒక రకమైన మానసిక హింసకు లోనవుతారు. ఒకవైపు కుటుంబంతో గడపలేరు, టైం అంతా దీని మీదనే గడిచిపోతుంది. కుటుంబంతో గడపలేరు, చాలా ఫ్రస్ట్రేషన్ ఉంటుంది వాళ్ళలో. ఆ ఫ్రస్ట్రేషన్ ఈ కల్పించిన అధికారం, వాళ్ళ పై అధికారుల దగ్గర వీళ్ళ అధికారం చెల్లదు, ప్రజల మీద చాలా ఈజీగా చూపించగలుగుతారు. కాబట్టి ఫ్రస్ట్రేషన్ అంతా అలా ప్రజల మీద చూపిస్తూ ఉంటారు. అట్లా తయారవుతుంది. దాంతోపాటు వాళ్లకు పని కొలమానాలు అనేది ఇంకొక చాలా ముఖ్యమైన విషయం. పని కొలమానాలు అంటే వాళ్ళు ఏ విధంగా పనిచేస్తున్నారని బట్టి ప్రమోషన్స్ ఉంటాయి, రివార్డులు ఉంటాయి. అవన్నీ ఈ పని అంటే ఏంటి, ఏం కొలమానము? వచ్చిన కేసు పూర్తి చేయాలి, కేసులు ఎన్ని పూర్తి చేస్తారు, ఎన్ని కేసులు అత్యంత తక్కువ టైంలో పూర్తి చేస్తారు,
అనే ఒత్తిడి విపరీతంగా ఉంటుంది ఈ కులమానాల వల్ల. ఇన్సిడెంట్ జరిగానే అరెస్టులు, కేసులు పూర్తి చేయాలి, ఇవే కదా వాళ్ళ పని అంతా. కేసులు పూర్తి తొందరగా చేయాలంటే ఏం చేయాలి? ఆధునికమైన పద్ధతులు ఉపయోగించి కేసును చేయాలి అనే ఆలోచన కూడా వాళ్ళకు రాదు. ఎందుకంటే ఆధునికమైన పద్ధతులు కూడా అంతగా డెవలప్ కాలేదు. అయినా కూడా వాళ్ళు ఉపయోగించుకునే పరిస్థితి కూడా వాళ్ళకి లేదు, ఉపయోగించుకునే లేదు. వెంటనే వాళ్ళ పైనుంచి ఒత్తిడి వస్తూనే ఉంటుంది. ఏమైంది కేసు, వెంటనే వాడిని పట్టుకురావడం, కొట్టడం. అసలైన నిందితుడు ఆయనైనా కాదా, నేరం చేశాడు లేదా, ఆమె ఎవరో ఒకళ్ళు కావచ్చు, వాళ్ళని పట్టుకురావడం, హింసలు పెట్టడం, బలవంతంగా కూడా ఒప్పించడం. ఈ విధమైన పరిస్థితికి వాళ్ళు చేరుకుంటారు. ఈ సిస్టమ్ అతి సాధారణ వ్యక్తి, మనలాంటి వ్యక్తులే పోలీసులు కూడా, పోలీసు ఉద్యోగం రాకముందు అట్లాంటి అతి సాధారణ వ్యక్తి ఒక పవర్ కరప్ట్ వ్యక్తిగా ఈ మొత్తం ట్రైనింగు, ఈ వ్యవస్థ, ఇవన్నీ కలిపి వాళ్ళని ఆ విధంగా వ్యవస్థ కలిపి వాళ్ళని ఆ విధంగా తయారు చేస్తుంది. నెక్స్ట్ రాజకీయ వ్యవస్థ. రాజకీయ నాయకులు ఏమనుకుంటారంటే పోలీసులు తమ టూల్ అనుకుంటారు. తాము చేరాల్సిన టార్గెట్ ఏదైతే ఉంటుందో అది చేరడానికి వీళ్ళు ఉపయోగపడతారు. వీళ్ళు కూడా ఒక బస్సో, ఒక ట్రైనో, ఒక వెహికల్, వీళ్ళు కూడా వెళ్ళడానికి ఒక వెహికల్. వీళ్ళు చెప్పిన పని కనుక చేయకపోతే పోలీసులు రిమోట్ ఏరియాలకు ట్రాన్స్ఫర్లు చేయడం, ఏరియాలు కట్ చేయడం, రకరకాల హింసలు పెడతారు రాజకీయ నాయకులు. కాబట్టి రాజకీయ నాయకులు చెప్పిందల్లా వినాలి. రాజకీయ నాయకులు చెప్పిందే కాదు, రాజకీయ నాయకుల భార్యలు, రాజకీయ నాయకుల భర్తలు, రాజకీయ నాయకుల పిల్లలు, రాజకీయ నాయకుల పనులు, రాజకీయ నాయకుల కుక్కలు, ఎవరు చెప్తే కుక్క ముడ్డి కూడా అడగాలి వీళ్ళు పోలీస్ కానిస్టేబుల్ వెళ్ళి. ఎవరు ఏది చెప్పినా చేయాల్సిన పరిస్థితి. ఒకవేళ చెయ్యము, మా డ్యూటీలో అది భాగం కాదు, మేము నిజాయితీగా చేస్తాము అంటే వాళ్ళ ఇష్టం వచ్చిన చోట ట్రాన్స్ఫర్లు ఉంటాయి, వాళ్ళకి అనేక రకాల బెదిరింపులు ఉంటాయి, ప్రమోషన్లు రావు, ఇన్ని ఉంటాయి. అలాగే దానివల్ల పోలీసులు రాజకీయ నాయకులు చెప్పినట్టు వింటుంటారు. రాజకీయ నాయకులు ఈ పోలీసులను ఉపయోగించుకొని తమ రాజకీయ పగలు, కక్షలు, కార్పణ్యాలు తీర్చుకోవడానికి పోలీసులు మనం ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఎన్ని చూడలేదు. పోలీసులు ఉపయోగించుకోవడం రాజకీయ నాయకులు ఉపయోగించుకొని అనేక మంది మీద కేసులు పెడతారు. తనను వ్యతిరేకించే వాళ్ళ మీద కేసులు, అబద్ధ కేసులు, అక్రమ కేసులు పెట్టిస్తారు. అలాగే వాళ్ళకు వ్యతిరేకంగా నిరసనలు చేసిన వాళ్ళ మీద అణిచేయడం, వాళ్ళ నాయకులను అరెస్టులు చేయించడం, ప్రజల కోసం పనిచేసి ప్రభుత్వాలను, రాజకీయ నాయకులను వ్యతిరేకించి వాళ్ళు చేసిన అక్రమాలకు వ్యతిరేకంగా రోడ్డు ఎక్కిన వాళ్ళను లాఠీ చార్జ్ చేయడం, అణిచేయడం, వాళ్ళ నాయకులను పట్టుకెళ్ళి చంపేయడము, బూటకం ఎన్కౌంటర్లో చంపేయడం, ఎన్కౌంటర్లు చేయడం, ఇలాంటి పనులన్నీ పోలీసులు చేస్తున్నారు. ఎవరి కోసం? రాజకీయ నాయకుల కోసం. రాజకీయ నాయకుల కోసం ఇన్ని పనులు చేస్తారు కాబట్టి పోలీసులు చేసిన అక్రమాలు, దుర్మార్గాలు, క్రూరత్వాలు, దౌర్జన్యాలు అన్ని రాజకీయ నాయకులు కాపాడుతుంటారు. అంటే ఒకళ్ళ కోసం ఒకళ్ళు. చివరికి దీని మొత్తం వల్ల జరిగేది ఏంది? పోలీసులు ప్రజలకు సేవ చేసే సంస్థ, పోలీసు వ్యవస్థ ప్రజలకు సేవ చేసే సంస్థలా కాకుండా, ప్రజలకు భయపడే సంస్థలా కాకుండా, రాజకీయ నాయకులకు సేవ చేసి రాజకీయ నాయకులకు భయపడే, అందుకోసం ప్రజలపై అహంకారం చూపే ఒక సంస్థలాగా తయారవుతుంది. ఫలితంగా 2-3 ఏళ్లలో ఇందాకే చెప్పినట్టు ఒక సాధారణ వ్యక్తి అత్యంత క్రూరుడుగా పోలీస్ డిపార్ట్మెంట్లో చేరిన తర్వాత 2-3 ఏళ్లలో అత్యంత క్రూరుడుగా, అత్యంత అహంకారిగా మారిపోతాడు. అసలు వీళ్ళు మొత్తంగా వ్యవస్థనే పైనుంచి కింది దాకా అత్యంత దుర్మార్గంగా ఈ దేశంలో ఉన్న రాజ్యాంగాన్ని, ఈ దేశంలో చట్టాలను ప్రధానంగా ధిక్కరించేవాళ్ళు, చట్ట వ్యతిరేకంగా పనిచేసేవాళ్ళు, రాజ్యాంగ వ్యతిరేకంగా పనిచేసేవాళ్ళు ప్రధానంగా కార్పొరేట్ సంస్థలు తమకు లాభాలకు ఎంత మాత్రం చట్టాలు ఉపయోగపడుతుందో, రాజ్యాంగం ఉపయోగపడుతుందో ఉపయోగించుకుంటారు. ఉపయోగపడదన్నప్పుడు చట్టాలని, రాజ్యాంగాన్ని అన్నింటినీ ధిక్కరిస్తారు. మనకు కనబడుతున్నది భారతదేశంలో కూడా. కార్పొరేట్ కంపెనీలు అంటే అదానీ, అంబానీ, వేదాంత ఇట్లాంటి 100 కంపెనీలు. వాళ్ళను ఆ తర్వాత వాళ్ళు రాజ్యాంగాన్ని, చట్టాలను ఎట్లా ధిక్కరిస్తారో ఆ తర్వాత క్రమం రాజకీయ పార్టీలది, రాజకీయ నాయకులది. కార్పొరేట్ కంపెనీలకు సేవ చేయడం కోసం వాళ్ళకు బానిసలుగా ఉన్న ఈ రాజకీయ పార్టీలు, నాయకులు చట్టాలని, రాజ్యాంగాన్ని అవమానిస్తారు, ధిక్కరిస్తారు, వ్యతిరేకంగా పనిచేస్తారు. ఈ ఇద్దరి కోసం పోలీస్ వ్యవస్థ, చివరిగా ఉండే పోలీస్ వ్యవస్థ, కార్పొరేట్ల కోసం, రాజకీయ నాయకుల కోసం
చట్ట వ్యతిరేకులుగా, రాజ్యాంగ వ్యతిరేకులుగా, అత్యంత దుర్మార్గులుగా, క్రూరులుగా తయారవుతారు. వాళ్ళకు సేవ చేయడం కోసం, వాళ్ళకు బానిసలుగా బతకడం కోసం ఇట్లా తయారవుతారు. అయితే చాలామంది ఉపన్యాసాలు ఇస్తుంటారు చెడ్డవాళ్ళను మార్చడం గురించి, వ్యక్తిత్వ వికాసం ఉపన్యాసాలు ఇస్తుంటారు. చెడ్డవాళ్ళని మార్చాలి, పోలీసులో కూడా మంచి వాళ్ళు ఉంటారు, పోలీసులు కూడా చెడ్డవాళ్ళు ఉంటారు, మార్చాలని ఉపన్యాసాలు ఇస్తుంటారు కదా. అట్లా కాదు ఇక్కడ పరిస్థితి. పోలీసు వ్యక్తులకు సంబంధించిన పరిస్థితి కానే కాదు ఈ సమస్య. ఒక కానిస్టేబుల్కో, ఒక ఎస్ఐకో, ఎస్పీకో సంబంధించిన సమస్య కాదు ఇది. వ్యవస్థకు సంబంధించిన సమస్య. వ్యవస్థనే ఆ విధంగా తయారైంది. పోలీసు వ్యవస్థనే అతి క్రూరంగా ప్రజలను అణిచివేసే సాధనంగా, ప్రజలను ఎన్కౌంటర్లు చేసి హత్యలు చేసే సాధనంగా పోలీసు వ్యవస్థనే ఉంది. ఎందుకంటే పోలీసు వ్యవస్థను రాజకీయ నాయకుల కోసమే పోలీసు వ్యవస్థ పనిచేస్తుంది కాబట్టి, రాజకీయ వ్యవస్థ కూడా అదే విధంగా ఉంది. ఎందుకంటే రాజకీయ నాయకులు కార్పొరేట్ వ్యవస్థల కోసం పనిచేస్తారు కాబట్టి. ఇంత లింక్ ఉన్నది ఒకదానికొకటి. కాబట్టి వ్యక్తులకు ఉపన్యాసాలు ఇచ్చి మార్చే అవకాశం లేదు. ఎన్ని చట్టాలు మార్చినా, ఎన్ని చేసినా ఈ విధంగానే ఉంటుంది. మన దగ్గర కూడా చాలా చూసాం. ఏదైనా ఇన్సిడెంట్ జరగగానే ఒక రేప్ జరుగుతుంది, లేకపోతే కొంతమంది దుర్మార్గులు అమ్మాయిలను హింసిస్తారు, ఒక రకంగా చేస్తారు. ఇది బయటికి రాగానే ప్రజలు పెద్ద ఎత్తున వ్యతిరేకత వస్తుంది, తీవ్రమైన ఆవేశం వస్తుంది, కట్టలు తెంచుకుంటుంది, రోడ్ల మీదకి ఎక్కుతారు. ఆ పరిస్థితుల్లో ఆ నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని చంపేయాలన్నంత కోపం ప్రజలకు ఉంటుంది. ఆ కోపాన్ని ఆసరాగా తీసుకొని ఎన్కౌంటర్ల పేరుతో, బూటకపు ఎన్కౌంటర్లు కానీ కావు ఇవి. ఎన్కౌంటర్ల పేరుతో వాళ్ళను పోలీస్ అధికారులు, పోలీస్ ఆఫీసర్లు కాల్చిన సంఘటనలు మన తెలంగాణతో సహా అన్ని రాష్ట్రాల్లో జరిగినాయి. చంపేస్తారు. నిజంగా నేరస్తులు వాళ్ళేనా కాదా? వాళ్లే నేరస్తులను ప్రచారం చేసేది ఎవరు? ఈ కార్పొరేట్లకు, రాజకీయ నాయకులకు, పోలీసులకు బానిసలుగా పనిచేస్తున్న మరో వ్యవస్థ మీడియా. వీళ్ళందరికీ బానిసలుగా పనిచేస్తున్న వ్యవస్థ మీడియా. ఆ మీడియా ప్రచారం చేస్తుంది, అగో వాళ్ళే నేరస్తులను మనం నమ్మేట్టు చేస్తుంది మీడియా. మనం నమ్మేట్టు చేస్తారు పోలీసులు, రాజకీయ నాయకులు కలిపి. మనం నమ్మిన తర్వాత వాళ్ళని చంపేస్తారు ఈ పోలీసులు. ఇందులో చట్టం ఉండదు, రాజ్యాంగం ఉండదు, కోర్టులు ఉండవు, ఏముండవు. వాళ్ళే నేరారోపణ చేస్తారు, వాళ్ళే ఎఫ్ఐఆర్ రాస్తారు, వాళ్ళే శిక్షలు విధిస్తారు. ఈ మధ్య కొన్ని రాష్ట్రాలలో ఎన్కౌంటర్ల కంటే కూడా చెరువుల్లో మునిగి చనిపోవడం అది కూడా జరుగుతుంది. ఏపీలో ఇది ఈ మధ్య కొత్తగా కనిపెట్టారు పోలీసులు. ఎన్కౌంటర్లు చేస్తే కేసులు నమోదు చేస్తారు, విచారణ జరిగితే ఏం రాదు. మనకు కనబడుతుంది దిశ తర్వాత జరిగిన ఎన్కౌంటర్ ఏం పడుతుంది, ఏం జరిగింది, ఏం జరగదు ఏమి. పోలీసు అధికారులు చాలా ధీమాగా, పోలీసులు ఇప్పుడు ఈ తమిళనాడు పోలీసులు 9 మంది ఊహించి ఉండరు వాళ్ళకు మరణశిక్ష పడుతుందని. ఆ రేవతి మూలాన కొంత పడింది. ఆ రాష్ట్ర ప్రభుత్వము ఒక పార్టీది, కేంద్ర ప్రభుత్వం ఇంకో పార్టీది కాబట్టి సిబిఐ విచారణ జరిగింది. కానీ లేకపోతే అసలు పోలీసులకు శిక్ష పడడం ఏంది? ఇందాకే చెప్పుకున్నాం, చాలా తక్కువ శిక్షలు పడుతున్నాయి. పోలీసులకు పడవు అసలు శిక్షలు. చాలా ధీమాగా ఉంటారు. మమ్మల్ని పోలీసు పై అధికారులు కాపాడుతారు, రాజకీయ నాయకులు ఈ వ్యవస్థే మమ్మల్ని కాపాడుతుంది. కాబట్టి ఏ శిక్షలు పడవని తెలిసినా అంత ఎంక్వైరీ దాకా ఎందుకు పోవాలి? చెరువులో పడి చచ్చిపోతాడు, సింపుల్, శిక్ష పడ్డట్టే. ఆ విధమైన ఒక దుర్మార్గమైన కుట్రకు లేవదీయడం ఇది. నిజంగా అతను నేరస్తుడా కాదా తేల్చాల్సింది ఎవరు? ప్రజలమైన మనమా? ఎఫ్ఐఆర్ మాత్రమే బుక్ చేయాల్సిన బాధ్యత ఉన్న పోలీసుల, విచారణ చేసి ఎఫ్ఐఆర్ బుక్ చేయాల్సిన బాధ్యత ఉన్న పోలీసుల, న్యాయ వ్యవస్థ ఎందుకు రద్దు చేసి పడేస్తే అయిపోతుంది ఇక భారతదేశంలో. ఇంకోటి, పోలీసులు ప్రతి ఎన్కౌంటర్లో కూడా పోలీసుల నుంచి వెపన్స్ గుంజుకుంటున్నారు. ఎవరైతే నిందితుడు గుంజుకొని వాళ్ళ మీద దాడికి ప్రయత్నించడం అంటే పోలీస్ ట్రైనింగ్ అంత వీక్గా ఉందనుకోవాలా, లేదా వాళ్ళ వెపన్స్ గుంజుకునేంత తేలికగా పోలీసులు అనుకోవాలి? ఇది ఇప్పుడు కొత్తగా కాదు ఈ కథ. అంటే మా చిన్నప్పటి నుంచి కూడా ఇదే కథ, బ్రిటిష్ వాళ్ళ కాలం నుంచే ఉంది. కథలు ఉన్నాయి, బ్రిటిష్ వాళ్ళు నేర్పించిన పోయినాయి. అదే వలసవాదం, ఆ వలస అవశేషాలు ఇవన్నీ సీతారామరాజు కాలం నుంచి ఉంది. అలాగే బూటకం ఎన్కౌంటర్లు కట్టేసి కాల్ చేశారు అంతే. అట్లనే మొత్తం ఇప్పటికీ నడుస్తుంది. ఒక కథ సృష్టించాలి కాబట్టి కథ సృష్టించి ఒక గాడిదను గేదె అని నమ్మించడానికి ఒక కథ చెప్పాలి. ఆ కథ మనోళ్ళు నిజంగానే చాలామంది నమ్ముతారేమో, కానీ పోలీసులు చెప్పే కథ మాత్రం ఎవరు నమ్మరు.
నమ్మే పరిస్థితి. ఒకప్పుడు నమ్మేవాళ్ళు, ఇప్పుడు ఎవ్వరు నమ్మరు. ఎన్కౌంటర్ అంటే ఇప్పుడు అర్థం బూటకపు ఎన్కౌంటర్ అనే, కట్టేసి కాల్చేయడము, పట్టుకొని కాల్చేయడము పోలీసులు చేశారు. ఎన్కౌంటర్ అంటే ఇప్పటి అర్థం అదే. నిజమైన అర్థం అది కాకపోవచ్చు, కానీ ఇప్పటి అర్థం అది. ఎన్కౌంటర్ జరిగిందంటే పోలీసులు ఏం చేసి ఉంటారో ప్రపంచంలో, దేశంలో ప్రతి ఒక్కరికి తెలుసు. వీళ్ళు వెళ్ళారు, వాళ్ళు గాలిస్తే వీళ్ళు ఎదురు కాల్చారు అనే కథ ఒకటైతే, వీళ్ళు నేరస్తుని పట్టుకొని వెళ్తూ ఉంటే అతను వీళ్ళ తుపాకీ లాక్కొని పారిపోయాడు. గొలుసులు కట్టేసి ఉంటాయి వెహికల్లో, పోలీసు వెహికల్లో కూర్చొని ఉంటారు, గొలుసులు కట్టేసి ఉంటాయి. వాళ్ళు తిరగబడ్డారట, వాళ్ళని కాల్చేసారట. ఆలేరు దగ్గర ఇన్సిడెంట్ మనకు గుర్తుండే ఉండాలి. వాళ్ళు ఐఎస్ఐఎస్ కాబట్టి, ఐఎస్ఐ అని చెప్పేసి చెప్తున్నారు కాబట్టి ఏమైనా చేయొచ్చు. ఇక వాళ్ళ మీద ఒక పిచ్చి కుక్క అని ముద్రేసి ఎవరినైనా చంపేయచ్చు. వాళ్ళు ఐఎస్ఐ ఏజెంట్లు అని, లేకపోతే ఐఎస్ఐఎస్ తీవ్రవాదులని ముద్రేసేయచ్చు, వాళ్ళు నక్సలైట్లు అని ముద్రేసేయచ్చు. వీళ్ళే డిసైడ్ చేస్తారు. ఉత్తరప్రదేశ్లో వాళ్ళు గూండాలు అని ముద్రేస్తారు. కసంగా ఉత్తరప్రదేశ్లో అయితే చాలా దుర్మార్గాన్ని కొన్ని 100 మందిని చంపేశారు. ఒక జడ్జి మొత్తం వీడియో తీసి, ఒక జడ్జి స్వయంగా బయటకు విడుదల చేశాడు. జైలుకి వెళ్ళి ఒక్కొక్కళ్ళు ఎట్లెట్లా ఎన్కౌంటర్కి గురయ్యారు, కాళ్ళ మీద కాల్చారు, చేతుల మీద కాల్చారు, కొంతమంది చనిపోయారు. ఆంధ్రప్రదేశ్లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, తర్వాత తెలంగాణ, ఏపీలో కూడా, ఛత్తీస్గఢ్లో, ఈ 3 రాష్ట్రాల్లో, అక్కడ జార్ఖండ్, బీహార్, ఈ 5 రాష్ట్రాల్లో జరిగినన్ని ఎన్కౌంటర్లు ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో జరుగుతున్నాయి. కానీ 5 రాష్ట్రాల్లో దాదాపు 95%, ఇంకా చెప్పండి 99% అన్ని ఫేక్ ఎన్కౌంటర్. ఫేకే, మొత్తం ఫేక్. నక్సలైట్లను పట్టుకుంటారు, తీసుకొచ్చి కాల్చవుతారు. ఒక ఊరి మీద దాడి చేస్తారు, ఆ ఊరిలో వాళ్ళకి దొరికిన వాళ్ళని పట్టుకుంటారు, ఊరి బయటికి తీసుకొచ్చి చంపేస్తారు, ఎన్కౌంటర్ అని చెప్తారు. అట్లా చాలా మన ఊళ్ళల్లో జరిగి, అడవిలో అవసరం లేదు, ఊళ్ళలో, తెలంగాణ గ్రామాల్లో జరిగింది, ఆంధ్ర ప్రాంతంలో గ్రామాల్లో జరిగింది, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం గ్రామాల్లో జరిగింది, రాయలసీమ గ్రామాల్లో జరిగింది. తెలంగాణ గ్రామాల్లో అయితే 100 మందిని చంపేశారు. ఆ విధంగా ఏమన్నంటే ఎన్కౌంటర్, ఊరి మీద దాడి చేయడం, దొరికినట్టు చంపేయడం, కాల్చేసి చంపేయడం. వాళ్ళకి అధికారం ఎక్కడి నుంచి వచ్చింది? ఈ క్రూరత్వం ఎలా వచ్చిందో ఆ అధికారం కూడా అలాగే వచ్చింది. ఈ దుర్మార్గం, ఈ అహంభావం, ఈ పవర్ ఎక్కడి నుంచి వచ్చిందో అది కూడా అక్కడి నుంచి వచ్చింది. ఇలా దుర్మార్గంగా వీళ్ళు తయారవడానికి, అతి క్రూరంగా, రాక్షసులుగా, నరరూప రాక్షసులు అంటారు కదా, అట్లా నరరూప రాక్షసులుగా పోలీసులు తయారు కావడం, ఎవరో ఒకళ్ళు 2 పోలీసులు తయారు కావడం కాదు ఇది. ఎవరో 4 చెడ్డోళ్ళు ఉంటే మిగతా వాళ్ళు అందరూ అంతేనా మాట్లాడుతుంటారు మనోళ్ళు కూడా, జనాలు. అరే అందరూ అట్లా కాదు, పోలీసులు అందరూ, పోలీస్ వ్యవస్థనే అట్లాంటిది. పోలీసులు అందరూ అట్లే కాదు. ఆ వ్యవస్థలో ఎవరైనా మంచిగా ఉంటే, రేవతి లాంటి వాళ్ళు ఉంటే బతకడం కష్టం. రేవతి లాంటి వాళ్ళని ఇప్పుడంటే కోర్టు ఒక దృష్టి ఉంది, దేశ దృష్టి ఉంది కాబట్టి ఆమెను ఏం చేయరు. కానీ ఎప్పటికైనా ఆమె జీవితం ఏమవుతుందో కూడా మనం ఊహించలేదు. అట్లాంటి వారు మన రాష్ట్రంలో చాలామంది ఉద్యోగాలు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు, ఎందుకు గతి లేకుండా చనిపోయిన వాళ్ళు ఉన్నారు. పోలీస్ వ్యవస్థలో సున్నితత్వం ఇంకా బతికుంటే, మనిషిలో సున్నితత్వం ఉంటుంది, పోలీస్ ట్రైనింగ్లో ఆ సున్నితత్వాన్ని మొత్తం నాశనం చేస్తారు. ఫస్ట్ మనసులో ఉండే సున్నితత్వాన్ని నాశనం చేస్తారు. కష్టాలను చూసి చలించే మనసు, ద్రవించే మనసు, బాధలను చూసి ద్రవించే మనసు ఉంటుంది మనిషికి, అది లేకుండా చేస్తారు. ఫస్ట్ వీళ్ళు కష్టాలు పడుతుంటే ఆనందించే మనసును తయారు చేస్తారు ట్రైనింగ్లో. ఆ ట్రైనింగ్ తర్వాత చేరిన ఉద్యోగంలో ఇక మొత్తం వ్యవస్థ కలిపి చాలా దుర్మార్గంగా తయారు. 2-3 ఏళ్లలో వచ్చిన రిపోర్టులు చూస్తే మనకు అర్థమవుతుంది. 2-3 ఏళ్లలో వాళ్ళని అత్యంత దుర్మార్గమైన, దేశంలోనే అత్యంత దుర్మార్గమైన, క్రూరమైన మనుషులుగా తయారు చేస్తున్నారు. ఈ మొత్తం 3 వ్యవస్థలు, ముందే చెప్పిన ఆ 3 వ్యవస్థ, రాజకీయ వ్యవస్థ, ట్రైనింగ్, పోలీస్ ట్రైనింగ్ 3 కలిపి ఒక వ్యక్తిని అత్యంత దుర్మార్గంగా తయారు చేస్తున్నాయి. ఒక వ్యక్తిని కాదు, మొత్తం వ్యవస్థలు కారణం దీనికి. ఆ వ్యక్తి కారణం కాదు, ఆ వ్యక్తి అలా తయారవడానికి వ్యవస్థ కారణం. మారాలంటే ఉపన్యాసాలు సరిపోవు, వ్యవస్థలు మారాలి. ఒక్క పోలీసు వ్యవస్థని ఇవాళ మార్చలేవు, టోటల్ వ్యవస్థలోనే ఆ లోపం ఉంది. భారతదేశంలో ఈరోజు నడుస్తున్న వ్యవస్థలోనే ఆ లోపం ఉంది. ఆ వ్యవస్థ మారితే తప్ప ఈ పోలీస్ వ్యవస్థ మారదు. ఆ రాజకీయ వ్యవస్థ, ఆ కార్పొరేట్ వ్యవస్థ, వీళ్ళందరినీ నడిపిస్తున్న పెట్టుబడిదారి భూస్వామ్య వ్యవస్థ మారితే తప్ప ఈ పోలీస్ వ్యవస్థ మారదు. మారనంత కాలం తూత్తుకుడి సంఘటనలు మనం చూడాల్సి వస్తూనే ఉంటుంది. 9 మంది మరణశిక్ష ఆ జడ్జి విధించిన, రేపు నిజంగానే వాళ్ళకు ఉరి తీసిన పోలీసులందరూ భయపడి
ఆ విధంగా చేయకుండా ఉంటారని ఎవరైనా చెప్పగలరా? ధైర్యంగా ఎవ్వరూ చెప్పలేరు. పోలీసులు మళ్ళీ అదే విధంగా ప్రవర్తిస్తారు. ఆ విధంగా ప్రవర్తించని పరిస్థితి వాళ్ళకు కల్పిస్తుంది ఈ వ్యవస్థ. ప్రజలు కాదు, వ్యవస్థ నడిపించే వాళ్ళు కల్పిస్తారు. ప్రజలు పాపం అమాయకంగా వాళ్ళు వ్యవస్థల చేతిలో బలి అవుతున్నారు. పోలీసులు కూడా ఆ పోలీసుల చేతిలో వందలాది వేలాది లక్షలాది మంది ప్రజలు బలయ్యే పరిస్థితి ఉన్నది. బలి అవుతారు. ఈ వ్యవస్థ మారనంత కాలం ఇది ఇలాగే కొనసాగుతుంది. ఓకే అక్క, థ్యాంక్ యూ. మరిన్ని ఇలాంటి విశ్లేషణల కోసం అవని న్యూస్ నెట్వర్క్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.